యాక్చువల్‌గా ఇప్పటివరకు ఇరాన్‌లో అణుబాంబు ఉందని ఎవరు కూడా అనట్లేదు. అణుబాంబుకి రెడీ అయ్యే మెటీరియల్ యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయనేది అందరూ చెప్తున్నారు. అంటే వాళ్ళు 2 వారాల్లో అణుబాంబు తయారు చేయగలరు అనేది కాబట్టి ధ్వంసం చేయాలి అనేది ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని చెప్పింది. ఆ నిల్వల్ని ధ్వంసం చేయడం కోసమే మేము అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పుకుంటది. అమెరికా కూడా చెప్పుకుంటది. అమెరికా నిల్వల మీద మాత్రమే బాంబులేశారు గానీ, ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ మిలిటరీ ఆఫీసర్లను చంపేశారు. ఇంటెలిజెన్స్ అధికారులను చంపేశారు. సైంటిస్టులను ఒక 10 మందిని చంపేశారు. సివిలియన్స్‌ని 1000 మందికి పైన పౌరుల్ని, పిల్లల్ని, విమెన్ ఇస్రాయేల్‌ని వీళ్ళందరినీ కూడా 1000 మందిని చంపేశారు. ఇంకా వాళ్ళ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా బాంబులేశారు. ఆయిల్ ఫెసిలిటీస్ మీద, ఎయిర్‌పోర్ట్‌ల మీద అవన్నీ చేశారు. అంటే ఈ సాకు చెప్పి ఇరాన్ని విధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ట్రై చేసింది. దాన్ని ఇరాన్ బలంగా ఎదుర్కొంది. వీళ్ళకి జరిగినంత నష్టం జరగకపోవచ్చు కానీ ఇజ్రాయెల్‌కి కూడా బలమైన నష్టాన్ని ఇరాన్ చేయగలిగింది. ఇంత ప్రాణ నష్టం, ఇంత సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం జరగలేదు. కాకపోతే ఇజ్రాయెల్‌లో మిలిటరీ పరంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కానీ ఇజ్రాయెల్ అది బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాని ఇజ్రాయెల్ అలో చేయదు లోపలికి. ఇరాన్ కూడా అలో చేయదు. కానీ ఇరాన్ నష్టం తెలిసిపోతుంది. ఇజ్రాయెల్‌ది తెలియట్లేదు అనేది చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా నష్టాలు ఇరువైపులా జరిగాయి. ఇప్పుడు ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే, ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అనేక మంది మేధావుల ఇంటర్వ్యూలు నేను చూశాను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మా దగ్గర బాంబు లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ 1958 నుంచే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర దాదాపు 90 నుంచి 200 వరకు వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్. అమెరికా వచ్చి సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ రష్యాలో 6000 ఉంటే అమెరికాలో 5400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అంటే 2 న్యూక్లియర్ పవర్ లేని ఇరాన్ మీద దాడి చేసింది. ఆల్రెడీ ఇరాను నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగస్వామిగా ఉంది. ఇజ్రాయిల్ లేదు. ఆల్రెడీ మేము ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని మా దేశంలో ఇన్స్పెక్షన్కి మేము ఒప్పుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా 15 టైమ్స్ మా దేశంలో ఇన్స్పెక్షన్ చేశారు. మేము సంతకం చేసాం. అలాగే ఇజ్రాయెల్స్ అలో చేయట్లేదు, ఎవరిని ఇన్స్పెక్షన్కి అలో చేయట్లేదు. మరోవైపు మేము 2015లో ఒబామా గవర్నమెంట్లో కాంప్రహెన్సివ్ ఒక దాని ఒప్పందం అంటారు, కాంప్రహెన్సివ్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము సంతకం చేసాం. 5 శాశ్వత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యులైన యూకే, యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్ ప్లస్ జర్మనీ, యుయు ఈ దేశాలతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాం. సో ఆ ఒప్పందాన్ని ఆ ఒప్పందం నుంచి క్యాన్సిల్ చేసింది ఎవరు? మళ్ళీ ట్రంపే చేశాడు 2018లో. సో మా దగ్గర బాంబు లేదు, మేము ఇంటర్నేషనల్ చట్టాలకు కట్టుబడి ఉన్నాము, మేము సివిలియన్ పర్పస్ల కోసమే యురేనియంని శుద్ధి చేస్తున్నాం, న్యూక్లియర్ వెపన్స్కి చేయట్లేదు. అయినా 2 న్యూక్లియర్ పవర్స్ మీద దాడి చేసినప్పుడు మాకేమర్థమైందంటే, మన దగ్గర న్యూక్లియర్ వెపన్ లేకపోవడం తప్పైంది. ఉనుంటే వీళ్ళిద్దరు ధైర్యం చేసేవాళ్ళు కాదు. అందుకనే ఇప్పుడు ఇండియా మీద పాకిస్తాన్ మీద ఇండియాను సీరియస్ యుద్ధానికి ధైర్యం చేయరు. ఎందుకంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 2 న్యూక్లియర్ స్టేట్స్ ఎప్పుడు కొట్టుకోరు. ఎందుకంటే భయం ఉంటుంది. న్యూక్లియర్ లేని నా దగ్గర కూడా మంచి పవర్ ఉంది, వెపన్స్ ఉన్నాయంటే నువ్వు నా మీద అటాక్ చేయడానికి భయపడతావు. నేను నీ దగ్గర ఉన్నాయంటే నీ దగ్గర చేస్తాను. నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకుంటే నేను వచ్చేస్తా, నేను బలహీనంగా ఉంటే నువ్వు. ఇది కామన్ సైకాలజీ. సో ఇరాన్ ఇప్పుడు అది అర్థమైంది ఇరాన్కి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీతో ఉన్న ఒప్పందాన్ని పక్కన పెట్టేసింది వాళ్ళ పార్లమెంటు. మిమ్మల్ని మేము అలో చేయం మా దేశంలోకి అని చెప్పేసింది. అట్లాగే వీళ్ళు ఏమంటున్నారు ఈ 2 దేశాలు, అమెరికా కానీ ఇజ్రాయెల్, మేము వాళ్ళ యురేనియంని కంప్లీట్గా ధ్వంసం చేసాం. స్టాక్ ఫైల్ అంటారు దాన్ని, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఆ యురేనియం స్టాక్ ఫైల్ని మేము ధ్వంసం చేశామని ఇటు ఇజ్రాయెల్ అంటుంది, ఇటు అమెరికా ట్రంప్ అంటున్నాడు. సో ఇంకొన్నేళ్ల వరకు వాళ్ళు వెపన్స్ తయారు చేసే పరిస్థితి లేదని వీళ్ళిద్దరూ చెప్తున్నారు. అయితే అమెరికాలో ఉండే పెంటగాన్ అనే ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అమెరికాలో. ఆ పెంటగాన్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్లో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది గవర్నమెంట్కి. ఆ డాక్యుమెంట్ లీక్ అయింది. న్యూయార్క్ టైమ్స్, CNN ఇలాంటి వాటిల్లో మీడియా హౌస్లు దాన్ని బయట పెట్టాయి. అందులో ఏముందంటే, నిల్వల్ని మనం ధ్వంసం చేయలేదు, ఆ 460% పైన యురేనియం సిద్ధి అయిన 400 స్టాక్ ఫైల్ అనేది ఆల్రెడీ తరలించేసారు వాళ్ళ సేఫ్ ప్లేసులకి. అది ఉంది,
కొన్ని నెలల్లో వాళ్ళు బాంబులు తయారు చేయగలరు అని చెప్పింది. దాన్ని ట్రంప్ మొన్న నాటో సమావేశం ప్రేగ్లో జరిగితే అక్కడ ఆయన గట్టిగా ఖండించాడు. ఆయన ఏమన్నాడంటే అది అబద్ధము అని మీడియాని కూడా బూతులు తిట్టాడు. మా వాళ్ళు ఇచ్చిన అది సంపూర్ణమైంది కాదు, అది ప్రాథమిక ఇదే, అది అబద్ధం, అసలు ఎలా లీక్ అయిందో కూడా నేను కనిపెడతానని చెప్పాడు. సో అది అబద్ధము, కంప్లీట్గా ఓబ్లిటరేటెడ్ అన్నాడు. కంప్లీట్గా మేము నాశనం చేశాము, వాళ్ళు ఇంకొన్నేళ్ళు పడుతుంది అని ట్రంప్ కూడా చెప్తున్నాడు. కానీ ఇరాన్లో వస్తున్న వార్తలు ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ సమాజం కానీ భయపడుతుండేది. ఇరాన్లో యురేనియం ఆ 400 కేజీలు వాళ్ళ దగ్గర భద్రంగా ఉంది వేరే చోట. ఈ దాడులకు ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అమెరికానే ఇచ్చింది, మేము దాడులు చేయబోతున్నాం అని. ఏది ఫార్దో అండ్ నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ 3 సైట్ల మీద. సో దాంతో ఫార్దోలో ఉంటున్న ఈ 400 కేజీల శుద్ధి చేసిన ఇరానియంని మేము బయటికి తీసుకొచ్చేసుకున్నాము. ఇది కొన్ని వారాల్లో ఆటమిక్ బాంబ్గా తయారవుతుంది.